హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రత విశిష్టత. వరలక్ష్మి వ్రతాన్ని ముఖ్యంగా శ్రావణ మాసంలోని శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. వరాలను ప్రసాదించే లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో పూజించటం ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ వ్రతం వలన కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు. ఈ వ్రతం చేయడం వలన చాలామంది చాలా ఆనందంగా ఉంటారు. అందులో ఎస్పెషల్లీ లేడీస్ అంతా ఈ శ్రావణ మాసం చాలా అందంగా మహాలక్ష్ముల్లాగా రెడీ అయ్యి ఇంట్లో కలకలలాడిపోతూ ఉంటారు. ఎప్పుడు అలా ఉండండి అంటే కన్నా పని ఎవరు చేస్తారు అంటారు. అది నిజమే కదా. ఆ విధంగానే ఈ వరలక్ష్మి వ్రతం వలన మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఫస్ట్ నుంచి మన పెద్దవాళ్ళందరూ చెప్పడం వలన అమ్మవారికి ఇది చాలా ప్రత్యేకమైన రోజుగా ప్రతి అమ్మను ఒక అమ్మవారిగా భావిస్తారు. లక్ష్మీదేవిపై భక్తి విశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి పూజ చేయడం వలన ఐక్యత సంతోషం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు సానుకూల వాతావరణం ఉండాలని ప్రార్థిస్తారు. కుటుంబ సౌభాగ్యం క్షేమం కోసం అమ్మవారిని వేడుకుంటారు. దైవ చింతన నియమం ఆధ్యాత్మిక క్రమశిక్షణ పెంపొందుతాయి. మనసుకు ప్రశాంతత ఆత్మవిశ్వాసం కలగటానికి భక్తి ఒక మంచి ఆధారంగా ఉంటుంది. ముఖ్యంగా గమనించవలసింది ఏంటో తెలుసా? వరలక్ష్మి వ్రతం కేవలం సంపద కోసం మాత్రమే కాదు, కుటుంబ ఆరోగ్యం కోసం సుఖ సంతోషాల కోసం పరస్పర ప్రేమ దైవభక్తి కోసం కూడా భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంట సుఖశాంతులు సౌభాగ్యము ఆనందం నిండాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. ఎవరికి తగిన రీతిలో వారు అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వారు అమ్మవారికి పూజలు చేస్తారు. చాలా 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 బాగా అందరూ ఇండ్లకు వచ్చి పసుపు తాంబూలం తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా ఇంటికి రావడం వలన అమ్మవారే మన ఇంటికి వచ్చారని ఇంట్లో ఉన్న వాళ్ళు నమ్ముతారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి కానీ కలిసిమెలిసి ఉండడానికి కానీ ఈ వ్రతాలు చాలా బాగా యూజ్ అవుతాయి అని మనలో మంచిని పెంపొందించుకోవాలి. ఈ వ్రతం చేయడం ఒక స్టేటస్గా కాకుండా మన భక్తితో చేసుకోవాలి. ఎవరికి తగినట్లు వాళ్ళు చాలా చక్కగా అమ్మవారిని ఆహ్వానిస్తారు ఇండ్లకు. నిజంగా అమ్మవారే వీళ్ళ ఇంట్లో ఉన్నారా అన్నట్లు రెడీ చేశారు అమ్మను. చాలా 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 బాగా అనిపించింది. నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే నేను వెళ్ళి అమ్మవారిని చూడడం అనేది నా అదృష్టం అనిపించింది. అమ్మవారిని కానీ ఏ దేవుణ్ణి కానీ చూడాలన్నా అదృష్టం ఉండాలంతే. ఏ పూజ చేయాలన్నా అదృష్టం ఉండాలి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్